షోల్డర్‌లో కూడా రీప్లేస్‌మెంట్ అనేది కొన్ని కండిషన్స్‌లో అవసరం పడుతుందనమాట. అది ఏ కండిషన్స్ అంటే మెయిన్‌గా ఆర్థరైటిస్ అరుగుదల ఎక్కువగా ఉన్న వాళ్ళకి, సర్ఫేసెస్ స్మూత్‌గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే అది అరుగుదలలాగా కన్వర్ట్ అవుతుందనమాట. ఈ అరుగుదల వచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ చెయ్యి పైకి లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది. కొంచెం మూవ్‌మెంట్ చేసినా గానీ నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటదనమాట. సో, ఇది అరుగుదల అనేది ఒకటి ఇండికేషన్ షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గనక రొటేటర్ కఫ్ అనే మజిల్స్ మన ఈ భుజం యొక్క ఎముక పైన వచ్చి అతుక్కుంటాయన్నమాట. ఎవరికైతే ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ కంప్లీట్‌గా చిరిగిపోయాయో, చాలా సంవత్సరాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారన్నప్పుడు ఆ భుజం ఎముక ఈ పైకి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్ ఆర్థ్రోపతి అంటాం. సో, అప్పుడు కూడా ఇలాంటి సింప్టమ్స్ ఏంటంటే భుజం కదలడానికి ఇబ్బంది, నొప్పి చాలా సివియర్‌గా ఉండడము, రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉండడం ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి.